ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన సంవత్సరమంతా, గడిచిన మాసములంతా, గడిచిన దినములంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను భద్రపరిచినారు. దేవా, మా భారాన్నంతా మీరు భరించినారయ్యా. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, నిందలు శోధనల నుండి, అవమానాల నుండి మమ్మను దూరపరిచినారు అయ్యా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు. దేవా, మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే మనుషుల నుండి మమ్మను కాపాడినారు అయ్యా. గడిచిన దినమంతటిలో, గడిచిన సంవత్సరం అంతటిలో మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, ఉపకారమును బట్టి, సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మేము మీ దృష్టికి ఎంత విరోధంగా ప్రవర్తించినప్పటికీ, ఎంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ కూడా మమ్మను నిర్మూలం చెయ్యకుండా సజీవులనుగా కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి దినమున మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గనపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, శ్రేష్ఠులైన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పాపం లేని పరిశుద్ధుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపం లేని ఏకైక దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపాన్ని క్షమించే అర్హత గల మా గొప్ప దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపిని పరిశుద్ధంగా మార్చే శక్తి కలిగిన మా యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పాపాన్ని మీరు భరించి మా కొరకు శాపంగా మారిన మా ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అనారోగ్య స్థితిని ముట్టి బాగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రోగశయ్య మీద నుండి నన్ను పైకెత్తిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సజీవురాలునిగా కాపాడిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమును చూచే కృపనిచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమున మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకిచ్చిన మా పరమ తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయాన సజీవురాలిగా, సజీవుడవైన మిమ్ములను స్తుతించే భాగ్యాన్నిచ్చిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి విధమైన ఆపదలన్నిటి నుండి నన్ను తప్పించి విడిపించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాతాను శోధన నుండి నన్ను రక్షించిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా వ్యాధి బాధలను దూరపరిచిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నానావిధ రోగముల చేత, నొప్పుల చేత, గాయాలతో కన్నీరు కాస్తున్న మా కన్నీటిని తుడిచిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దుఃఖ దినములన్నిటినీ దూరపరిచి సంతోషమిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే శక్తి కలిగిన మా యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమున, కష్టకాలమున, శ్రమ దినమున నాకు తోడయుండి నాకు సహాయం చేసిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రార్థనలను ఆలకించి నా జీవితంలో అద్భుత కార్యాన్ని చేసిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగింపని దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరమిచ్చిన మా యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బ్రతుకు దినములన్నీ నా వెంట వచ్చు కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
చెల్లిస్తున్నాం. ఏ అపాయము రాకుండా మమ్మను మీ కనుపాప వలె కాచి కాపాడే మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాపములను బట్టి నాకు ప్రతీకారం చెయ్యలేదు, నా దోషములను బట్టి నాకు ప్రతిఫలం ఇయ్యలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని సేవించే నీ ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గలవారు ఎడల జాలిపడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ యందు భయభక్తులు గలవారి ఎడల నీ కృప అంత అధికముగా ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని సెలవిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను ఆదరించే ఆదరణకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను దీనదశలో ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించు వాడవైన ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వేటకాని ఉరిలో నుండి నన్ను విడిపించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును అన్న వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అన్న వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు అని పలికిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు, మిమ్మును ఎంతో సేవించినారు. వారి కష్టకాలంలో, వారి ఆపద సమయంలో మీపైనే ఆధారపడ్డారు, మీకే మొరపెట్టినారు. కాబట్టి మీరు వారిని ప్రతి పరిస్థితి నుంచి విడిపించినారు దేవా. గొప్ప చేశారయ్యా, ఎంతగానో హెచ్చించినారు. వారి స్థితిగతులను మీరు మార్చినారు. అయ్యా మీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకు వందనాల స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శోధన నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా ఆశీర్వదించండి దేవా. ఆత్మీయంగా బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎల్లప్పుడూ మీ దృష్టికి నిర్దోషులంగా, యథార్థవంతులంగా జీవించే హృదయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా. ఎల్లప్పుడూ మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు ఇష్టమైన కార్యములను చేసే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. ఈనాడు మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిత్యము మీ రాజ్యాన్ని, మీ నీతిని వెదికే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాల స్తోత్రాలు. ఈ దినమంతా నీ బిడ్డలమైన మా చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా. మీరే మమ్మను క్షేమంగా నడిపించండి దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరే తోడయుండి మమ్మను బలపరచండి దేవా. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే మనుషుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. ఈ దినమంతా
వారు చేసే ప్రతి పనిలో కూడా మీరే తోడుగా ఉండండి దేవా. బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి. క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేయండి. నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టి నుంచి రక్షించండి దేవా. చిన్న బిడ్డలు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి భద్రపరచండి. యవ్వనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి. కళాశాలలకు యూనివర్సిటీలకు ఉద్యోగాలకు వెళ్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. సహాయం చేయండి. సహోదరి సహోదరులు కూడా ఉద్యోగాలకు ఆయా పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దినమున రకరకాల పనుల నిమిత్తం ఉద్యోగ బాధ్యతల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల్ని కాపాడండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి లేవనెత్తండి దేవా. బిడ్డలకు మీరే తోడయుండి అత్యధికమైన విజయాన్ని సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున మాకు కష్టం వచ్చినా శ్రమ వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా ఏడుస్తూ కూర్చోకుండా మనుషుల మీద ఆధారపడకుండా వెంటనే మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. తద్వారా మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా ఈ దినమున బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో తోడుగా ఉండండి దేవా. మీరే వారిని ఆశీర్వదించండి దేవా. అయ్యా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చునన్న మాటను మా అందరి ఎడల సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా మంచి జ్ఞానాన్ని కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచండి దేవా. అయ్యా ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు దేవా. అక్కడ చదువుకోవాలని ఉద్యోగాలు చెయ్యాలని బిడ్డలు ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా ఫారెన్ వెళ్ళడం కోసం మీడియేటర్స్ మీద ఆధారపడుతుండగా మీరే వారికి తోడై ఉండండి. బిడ్డలు మోసగించబడకుండా సహాయం చేయండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతన్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. దుష్టు నుంచి రక్షించండి దేవా. కుటుంబ సభ్యులకు ఎంతో దూరంగా ఉంటుండగా బిడ్డల్ని మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ మీరే కాచి కాపాడండి దేవా. మీరే వారి ఎడల గొప్ప కార్యములను జరిగించండి దేవా. దుష్టు నుంచి బిడ్డల్ని రక్షించండి దేవా. ఈనాడు సాతానుకు సిగ్గు అవమానం కలిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా రకరకాల ఉద్యోగ ప్రయత్నాల నిమిత్తం పై చదువుల నిమిత్తం అప్లై చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన మీరే సహాయం చేయండి. తోడయుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు దీవించండి దేవా. ఇంకా ఎందరైతే పాపంలో లోకంలో చెడు వ్యసనాలకు బానిసలుగా జీవిస్తున్నారో వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి వారితో కూడా మీరు మాట్లాడండి దేవా. అట్టి బిడ్డల్ని సంధించండి దేవా. మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. అయ్యా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పే తెలివిని జ్ఞానాన్ని దయచేయండి దేవా. అధికారులకు మరి బిడ్డల ఎడల దయ పుట్టించండి దేవా. మీ చిత్తమైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కటి జాబు పొందుకునే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈ దినమున రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ కూడా మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఉద్యోగాల కొరకు పై చదువుల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరే సఫలపరచండి దేవా. బిడ్డలు ఆశించినవి వారు కోరుకున్నవి వారి జీవితంలో జరిగేలాగున మీరే అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా ఈనాడు అధికారులకు లోబడి బిడ్డలు చక్కగా నమ్మకంగా పనిచేసే కృపను దయచేయండి ప్రవ్వా. ప్రతి ఒత్తిడి నుంచి దూరపరచండి దేవా. ప్రతి సమస్య నుంచి శ్రమ నుంచి బిడ్డల్ని లేవనెత్తండి దేవా. అయ్యా ఈనాడు బిడ్డలు ఆశించిన రీతిగా వారి జీవితంలో ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఇంక్రిమెంట్స్ పొందుకునేలాగున
మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డలు ఎలాంటి పోస్టుకు ప్రమోషన్ రావాలని ఆశపడుతున్నారో, ఏ స్థలానికి ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటున్నారో అట్టి కోరికను, ఆశను మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి చేతి కష్టాన్నంతటిని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈ దినమున ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి. అప్పు బాధ నుంచి రక్షించండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని చూపించండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే అత్యధికమైన ఆశీర్వాదమును, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి బిడ్డలు రకరకాల కారణాల వలన అప్పుల సమస్యలో చిక్కుకుంటున్నారు దేవా. దయచేసి వారి అప్పులను మీరు తీర్చండి దేవా. అయ్యా, ఈనాడు అప్పులు తీర్చాలని బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు, కాయ కష్టం చేస్తున్నారు, కుటుంబానికి దూరంగా ఉంటున్నారు, శ్రమిస్తున్నారు దేవా. బిడ్డల బాధను మీరు చూడండి దేవా. అప్పులు తీరుటకు మీరే వారి ఎడల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయకులను అనుగ్రహించండి దేవా. నాయన, మీ చిత్తమైతే ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు దీవించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగిన సహాయం దయచేయండి ప్రవ్వా. అలాగే తండ్రి, సంతానం కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే వారి ఎడల కార్యాన్ని జరిగించండి దేవా. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరి చుట్టూ కూడా మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. మీ రక్షణ, భద్రత, కాపుదల బిడ్డలకు అనుగ్రహించండి దేవా. ముఖ్యంగా ఆడబిడ్డల చుట్టూ మీ దూత నుంచండి దేవా. దుష్టు నుంచి బిడ్డల్ని రక్షించండి దేవా. మీరెవరిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి రకరకాల వైరస్ల నుంచి నీ బిడ్డలందరినీ దూరపరచండి దేవా. అయ్యా, ఈనాడు అనారోగ్యాలతో బాధపడే బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి బాగు చేయండి దేవా. స్వస్థపరచండి ప్రవ్వా. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఈరోజు ఎవరైతే ఐసీయూలో ఉంటున్నారో, మరణకరమైన పరిస్థితుల్లో రకరకాల వ్యాధులతో, అనారోగ్యాలతో, జబ్బులతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరి ఎడల మీరే గొప్ప రక్షణ, స్వస్థత కార్యాన్ని జరిగించండి దేవా. అయ్యా, బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. మరణాన్ని తప్పించుట యెహోవా వశమన్నారు దేవా. ప్రతి బిడ్డను కూడా మరణం నుంచి తప్పించండి దేవా. సజీవ లెక్కలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా వారిని మార్చండి దేవా. అలాగే ప్రవ్వా, ఈనాడు బిడ్డలందరినీ సకల విధములైన కీడుల నుండి రక్షించండి దేవా. విష పురుగుల నుండి కాపాడండి దేవా. అడవి జంతువుల నుండి, దుష్ట మృగాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఎందరైతే పాపపు క్రియలతో, పాపపు అలవాట్లతో, సిగరెట్లకు, సినిమాలకు, సెల్ ఫోన్స్కి, లోకానికి, వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బానిసత్వం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షించండి దేవా. మారు మనసును దయచేయండి ప్రవ్వా. ఈనాడు బిడ్డలైన వారందరూ పాపాన్ని అసహించుకొని, చెడుతనాన్ని విసర్జించి మీ అందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి ఎంతోమంది బిడ్డలు ఇన్కంప్లీట్ కన్స్ట్రక్షన్స్ బట్టి బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఈనాడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి కావలసిన ఆర్థిక కొరతలను మీరే సహాయం దయచేయండి ప్రవ్వా. అలాగే ప్రవ్వా, శుభకార్యములు జరగక, మంచి పనులు నెరవేరక బిడ్డలు బాధపడుచుండగా వారి బాధను కూడా మీరు దృష్టించండి దేవా. బిడ్డల కుటుంబాలలో మీరే మంచి కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఉండడానికి సరైన గృహం లేక బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు చక్కటి శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా. అలాగే తండ్రి, ఈనాడు గృహ నిర్మాణం స్టార్ట్ చేసుకోవాలని చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించండి. అధికారులకు దయ పుట్టించండి. సకాలంలో లోన్ ఇచ్చే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి వాహనాలు లేక, ఇండ్లు లేక మరి బాధపడుచున్న బిడ్డల బాధను
బాధను మీరు సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు చేసే వ్యాపారంలో నష్టాలు ఎదురవుతున్నాయని బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను కూడా మీరు దూరపరచండి దేవా. వారి చేతి కష్టాన్ని దీవించండి, మంచి జ్ఞానంతో నింపండి, వారి వ్యాపారాలను మీరే ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కారణాన్ని బట్టి బిడ్డలు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు కానీ దేవా, మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగాల కంటే కూడా బహుశ్రేష్టమైన ఉద్యోగాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈనాడు కోర్టు సమస్యలను బట్టి, ల్యాండ్ సమస్యలను బట్టి, భూ తగాదాలను బట్టి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీరే వారికి సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాండ్రను మీరు దీవించండి దేవా. అయ్యా, వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, శోధనను సంపూర్ణంగా తొలగించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా. అక్కరలు కొరతలు తీర్చండి దేవా. వారి బిడ్డల్ని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే వారు సువార్త ప్రకటిస్తున్నారో అక్కడ అనేకమైన ఆత్మలు రక్షించబడుటకు సహాయం దయచేయండి. నీ బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. ఎలాంటి శత్రువు బిడ్డల ఎడల పని చెయ్యకుండా మీరే వాడి క్రియలు లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు చిన్న సంఘాలను బట్టి మరి బాధపడుచున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. అనేక మందిని రక్షించండి దేవా. అనేకమైన ఆత్మలతోటి సంఘాలు నిండిపోయేలాగున సహాయం దయచేయండి ప్రవ్వా. అయ్యా, కృప చూపించండి. సేవకులందరినీ కూడా మీరే కాపాడండి దేవా. మంచి ఆయుష్ని, మంచి జ్ఞానాన్ని, మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మీరే వారిని పోషించండి దేవా. మీరే వారిని కాపాడండి దేవా. మీరే వారికి తోడయ్యుండి ప్రతి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సన్నిధిని ప్రేమించే హృదయాన్ని దయచేయండి ప్రవ్వా. సేవకులను ప్రేమించే మనస్సును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు విశ్వాసులు కూడా మీ సన్నిధికి నమ్మకంగా వచ్చే కృపను దయచేయండి ప్రవ్వా. అయ్యా, వారాంత కూడికలకు నమ్మకంగా వెళ్ళి మిమ్మల్ని సేవించి మీ యొద్ద నుండి గొప్ప ఆత్మీయ మేలులు పొందుకొనుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మేము నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించే వారిమిగా మమ్మునందరినీ సిద్ధపరచండి దేవా. సహాయం దయచేయండి ప్రవ్వా. అందరూ అంతటా మారు మనసు పొందాలన్న మీ ఆశను సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. అయ్యా, ఈనాడు మా యవ్వనస్తులైన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీరే వారికి తోడుగా ఉండండి. బిడ్డలు దారి తప్పిపోకుండా మీ వాక్యానికి లోబడి తల్లిదండ్రులకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి. గృహాలలో అనేక పనులలో సహకరించే వారిగా సిద్ధపరచండి. తోటి వారిని మంచి దృష్టితో చూసే కృపనివ్వండి. మీ సన్నిధిలో పరిచర్య చేస్తూ అనేకమైన పనులు చేస్తూ వారి ఉద్యోగాలలో, వారి చదువులలో ఆశీర్వదించబడుటకు మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు పిల్లలను, యవ్వనస్తులను పాడు చేసే సినిమాలు, సెల్ ఫోన్స్, వ్యర్థమైన పనికిరానన్నిటి నుంచి కూడా నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా, ఈనాడు ఒంటరిగా జీవిస్తున్న బిడ్డలందరినీ కనికరించండి దేవా. వారి అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. మంచి ఆరోగ్యంతో మరి బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి మానసిక స్థితి బాగోలేక చెడ్డ తలంపులతోటి వారికి వారే హాని చేసుకుంటున్నారు, ప్రమాదం కలిగించుకుంటున్నారు. అట్టి ప్రియులను మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, విదేశాలలో, ఇతర రాష్ట్రాలలో చదువుతూ ఉద్యోగం చేస్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డలు ఫారెన్ వెళ్ళాలని మరి వీసా కోసం అప్లై చేస్తుండగా సకాలంలో వీసా శాంక్షన్ అయ్యేలాగున మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు కుటుంబంతో మీ సన్నిధిలో కనపడాలని ఆశపడుతున్నారు దేవా. అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. కుటుంబ సభ్యుల్ని రక్షించండి దేవా. ఎందరికైతే రక్షణ మారు మనసు లేదని బిడ్డలు బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరు రక్షించండి అయ్యా. ఈనాడు భర్తకు రక్షణ లేదని, భార్య మారు మనసు పొందలేదని, తల్లిదండ్రులు, తోబుట్టూరు బిడ్డలు రక్షించబడలేదని బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి. బిడ్డలందరినీ రక్షించండి దేవా. మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ అధికారుల్ని, వారి కుటుంబాలను మీరు కనికరించండి. వారి చుట్టూ మీ దూతలు నుంచండి. మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి దేవా.
అయ్యా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ముఖ్యమంత్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇతర మంత్రుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మీరే వారిని కాపాడండి దేవా. మీ రక్షణ, కాపుదల, భద్రత బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేనుంటానన్నారు దేవా. మా మధ్య మీరున్నందుకు వందనాలు, మా బాధలను వింటున్నందుకు మీకు వందనాలు, మా పరిస్థితులన్నింటినీ గమనిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. అయ్యా మాకు సహాయం చేసే దేవుడు కేవలం మీరేనయ్యా. మీరు మాత్రమే మా జీవితాలలో, మా కుటుంబాలలో అసాధ్యమైన కార్యములను, అద్భుతాలను జరిగించే దేవుడవు తండ్రి. అయ్యా బిడ్డలకు ఎదురయ్యే ప్రమాదాల నుండి రక్షించండి దేవా. అపాయాల నుండి కాపాడండి దేవా. శత్రువుల పన్నాగం నుండి విడిపించండి, కుట్రల నుండి కాపాడండి దేవా. అయ్యా ఈరోజు నీ బిడ్డలైన వారు ఆత్మహత్యలు చేసుకోకుండా మీరే వారిని కాపాడండి. బిడ్డల్లో ఉండే పిరికితనాన్ని, భయాలను తొలగించండి, గొప్ప ధైర్యంతో నింపండి దేవా. ఎలాంటి పరిస్థితులనైనా ప్రార్థన ద్వారా జయించే జయ జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ప్రతి ఒక్కరూ మీ యొక్క వాక్యంలో, ప్రార్థనలో నిలిచి ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలకు బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, సొంత ఇంటి వారి ద్వారా ఎదురయ్యే నిందలను, అవమానాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. లేవనెత్తండి ప్రవ్వా. ఎక్కడైతే వారు అవమానించబడ్డారో, ఏ స్థలంలో నిందించబడ్డారో, ఏ మనుషుల మధ్య నవ్వుల పాలయ్యారో వారి మధ్యనే నీ బిడ్డలందరినీ గనపరచండి దేవా. గొప్ప చేయండి దేవా. ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు మా జీవితాల్లో, మా కుటుంబాలలో అనేకమైన వ్యాజ్యములు దేవా, అనేకమైన పోరాటాలు దేవా, బాధ కలిగించే పరిస్థితులు, కృంగుదలలు, నిట్టూర్పులు దేవా. దయతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మా బాధలను మీతో చెప్పుకోవాలని మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా. మీ మీదనే ఆశ పెట్టుకుంటున్నాం దేవా. మీ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రవ్వా. మీరు మాత్రమే మాకు గొప్ప సహాయాన్ని అందించే దేవుడో తండ్రి. మాకు తోడుగా ఉండండి దేవా. అయ్యా ఈనాడు మా కుటుంబాలలో అకాల మరణాలను తొలగించండి దేవా. మా జీవితాలలో పాపాన్ని, శాపాన్ని తొలగించండి ప్రవ్వా. ఈనాడు మా శాపాలను ఆశీర్వాదములుగా మార్చండి దేవా. మా కుటుంబాలలో అపవాది క్రియలను లయపరచండి దేవా. సాతాను శోధన నుంచి మమ్మను విడిపించండి దేవా. దుష్ట క్రియల ప్రభావాన్ని తీసివేయండి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎంతోమంది కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నారని బాధపడుతున్నారు, భయపడుతున్నారు దేవా. అట్టి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరణాల సంఖ్య తగ్గించండి దేవా. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్ను అనుగ్రహించండి దేవా. ఈనాడు బిడ్డలు బ్రతికున్నంత కాలం మీ సన్నిధిలో చేరి మీ అందు ఆనందించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా గుండె చెదిరిన స్థితిలో ఉంటున్న బిడ్డలను మీరు బాగు చేయండి దేవా. గాయపరచబడిన బిడ్డల గాయాన్ని మీరు కట్టండి దేవా. విడిపోయిన కుటుంబాలను మరలా కలపండి దేవా. విడిపోయిన భార్యాభర్తలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను, విడిపోయిన స్నేహితులను, విడిపోయిన రక్త సంబంధికులను, విడిపోయిన సంఘస్థులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు హృదయంలో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణంగా చెడు నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు మేము చెడుని విసర్జించేలాగున, పాపాన్ని జయించేలాగున మీరే మాకు జయ జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. మా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. బిడ్డల స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీరే తోడయ్యుండండి దేవా. బిడ్డలకు చక్కటి క్షేమాన్ని, కాపుదలను అనుగ్రహించండి దేవా. అయ్యా ఈనాడు మా బిడ్డలు వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, తెలివి అందును, దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు మా బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలను కూడా మీరు దీవించండి దేవా. ఎటువంటి ప్రమాదం, ఆటంకం జరగకుండా చక్కగా స్కూలుకి వెళ్ళే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి దేవా. ఈనాడు వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీరే వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు
రిటైర్మెంట్ తీసుకున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మరి తండ్రి వారు చేసిన ఉద్యోగం అంతట్లో మీరు తోడయ్యున్నందుకు వందనాలు దేవా. అయ్యా సకాలంలో పెన్షన్ పొందుకునే కృపను దయచేయండి ప్రభా. ఏ ఒక్కరికి పెన్షన్ ఆగిపోకుండా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు విద్యార్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా వారి కాలేజీలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా స్కాలర్షిప్స్ కోసం బిడ్డలు ఎదురు చూస్తుండగా మీరే వారికి గొప్ప సహాయం అందించండి దేవా. అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించండి దేవా. సకాలంలో స్కాలర్షిప్స్ వేసేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా అనుదిన భారాన్ని మీరు భరించండి దేవా. ఈ దినమున మాకు కావాల్సిన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారందరూ ఆయా పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలకు చక్కటి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా బీదరికంలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, నివాసం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. అయ్యా మీరే వారి స్థితిని మార్చండి దేవా. బిడ్డలు చేయడానికి చక్కని పనులను అనుగ్రహించి మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని శుభవార్తలను దయచేయండి ప్రవ్వా. ఏ ఒక్కరికి కూడా చెడ్డ వార్తలు వినపడకుండా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా ఈనాడు బిడ్డలు వారి వారి పనులు ముగించుకొని సకాలంలో క్షేమంగా ఇంటికి చేరుకునే కృపను దయచేయండి. అయ్యా మీ చిత్తమైతే సాయంకాలం మరలా మీ పాదాల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అయ్యా బిడ్డల ఆశలను, వారి కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రవ్వా బిడ్డలు ఎక్కడి నుంచి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పటికీ కూడా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలకు కావలసిన క్షేమాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. నాయన బిడ్డల చేతి కష్టాన్ని దీవించండి దేవా. బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి దేవా. వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా మా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. ఈ పరిచర్యలో సహకరిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి దేవా. మీ గొప్ప మేలులతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఏ విషయం గురించి నేను మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించమని, నా ప్రార్థనలన్నిటికీ మీరు గొప్ప జవాబును ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.